ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరం అలానే కళ్ళు మూసుకుంటూ దేవుని నామ స్మరణ చేద్దామండి. దేవుని నామను ఉచ్చరిద్దాము. ఆయన నామంలో ఉన్న బలాన్ని, ఆయన నామంలో ఉన్న ప్రభావాన్ని, ఆయన నామంలో ఉన్న శక్తిని మన జీవితంలో అనుభవిద్దాము. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవుని నామని పిలుస్తున్నారండి. దేవుని నామని పలుకుతుంటేనే మనకి విమోచన కార్యం జరుగుతుంది, విడుదల కార్యం జరుగుతుంది. యేసయ్య అన్ని నామముల కంటే పై నామము యేసయ్య నామము. ఆ యేసయ్య అనే శక్తివంతమైన నామని ఎవరు కూడా నోరును బిగబెట్టద్దండి. దేవుని నామ స్మరణ చేద్దాము. దేవుని మన మధ్యలో ఉన్నాడు. నిజంగా ఈ రోజు మన మధ్యలో ఉంటే దేవుని ఇలానే ఆరాధిస్తారా? సంపూర్ణంగా సరెండర్ ఎవ్రీథింగ్, సమర్పించుకోండి. దేవుని సన్నిధిలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను చూసిన దేవుడు, నన్ను గమనించే దేవుడు, నీకే స్తుతులయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందరి వైపివయ్యా, నాకున్న నీవే యేసయ్యా. ఆత్మీయులే నన్ను
అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అందని వైతివయ్యా కొండ నీవే యేసయ్యా అందని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరిచినయ్యా నిన్నే ఘనపడుతున్నయ్యా మరణ చాలనను వెలసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలలో వెలసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచినయ్యా నిన్నే ఘనపరతునయ్యా నన్ను బలపరచినయ్యా నిన్నే ఘనపరతునయ్యా స్వరమెత్తి యేసయ్యా అందరూ బిగ్గరగా యేసయ్యా అని పిలుద్దామండి స్వరమెత్తి యేసయ్యా నా ప్రియుడు నీవేనయ్యా స్వరమెత్తి యేసయ్యా బిగ్గరగా యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం నిన్నే 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 కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మంచిన వంటన ఒరిగిన భారాన పొసగొక విసిగిన విసిరేకరటాన కలలా కడతేర్చినావా నీ వలలో నన్ను మోసినవా యేసయ్యా 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 స్వరపడతామండి యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా
మరొకసారి స్వరమికి అందరండి. స్వరమితి నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. చివరిసారి యేసయ్యా 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 యేసయ్యా. స్వరమితి అందరూ. చివరిసారిగా యేసయ్యా 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 యేసయ్యా. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్ర చెల్లింతుము, స్తుతి స్తోత్ర చెల్లింతుము. దేవుడి స్తోత్రం. మన దగ్గర బైబిల్ ఉన్నాయా అండి? మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? మన బైబిల్ కాదు, నా బైబిల్ అనాలి. ఇంటికి ఒక ప్లేట్ ఉంటుందా తినటానికి? మనిషికి ఒక ప్లేట్ ఉంటుందా? ఎవరి ప్లేట్ వాళ్ళకు ఉంటుంది కదా. బుల్లోడికి చిన్న గిన్నె కూడా ఉంటుంది కదండి. కాబట్టి మనం కూడా అలాగే మన చిన్నపిల్లలకు కూడా ద ఫస్ట్ ప్రజెంటేషన్ దట్ యూ షుడ్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ ద బైబిల్. ఏంటంటే చిన్నపిల్లలకి మీరు ఇచ్చే మొదటి గిఫ్ట్ ఏమై ఉండాలి? పిల్లల బైబిళ్ళు చాలా వచ్చాయి ఇప్పుడు, బొమ్మల బైబిళ్ళు చాలా చాలా చక్కటి ఎడిషన్స్ వస్తున్నాయి. ఒక బైబిల్ కొని మీ బిడ్డలకి ఫస్ట్ బర్త్డేకి ప్రజెంటేషన్ ఇవ్వండి. చదవలేకపోయినా పర్వాలేదు, చక్కన పెట్టుకొని ఇవ్వండి. పెద్దవారు అయినప్పుడు వారు గొప్పవారు అవుతారు. మార్కు సువార్తలో ఒక వచనము కొద్ది రోజుల నుంచి నా మనసులో దొర్లుతూ ఉంది. ఇది ఒక్క వచనమే కదా ప్రభా, ఇది ఏమి చెప్పాలి అని నాకు అర్థం కాలేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన వచనములోని మాటలను మన అవసరతలకు తగినట్లుగా వివరించటానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు గనుక ఈ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అందరూ చెప్తారా నాతో పాటు? ఆయన పెందలకడ లేచి ఓకే, అది కూడా ఓకే. కానీ నాతో పాటు రిపీట్ చేస్తే కొంతమంది బైబిల్ లేని వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బైబిల్ కనపడని చీకట్లో కూర్చున్నారు. కాబట్టి నాతో పాటు చెప్పండి. ఆయన పెందల కడే లేచి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన పెందల కడే లేచి, వెరీ గుడ్. ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన
ఎవరాయన? మీ ఆయన, మా ఆయన. ఆయన యజమాని, భరించువాడు, మన ప్రభువుని అనేక సార్లు ఆయనాన్ని సంబోధించడం బైబిల్లో చూస్తున్నాం. ఆయన ఆధారభూతుడు, ఆయన సంరక్షకుడు, ఆయన సృష్టికర్త. ఆయన పరలోకంలో దేవునితో కూడా కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి శరీరధారిగా మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి దాసుని స్వరూపమెంచి, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపములు ధరించి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్న ఆయన. ఆ మాటే మనకి గొప్ప ఆదరణ కలగాలి. ఆ మాటే గొప్ప విశ్వాసాభివృద్ధిని మనలో కలుగు చేయాలి. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో పెందల కడే లేచి. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఐస్ క్రీమ్ తిన్నట్టుగా తినకూడదండి, చెరుగ్గడ తిన్నట్టుగా తినాలి. ఐస్ క్రీమ్ ఎట్లా తింటారు? నోట పెట్టుకుంటే కరిగిపోతుంటుంది. గబగబా 2 స్పూన్లు 2 గుక్కలు తినేస్తారు కొంతమంది. అయితే అందులో తీగా ఉంటుంది కదా, చక్కగా మెత్తగా ఉంటుంది కదా, అయిపోయింది ఇంకోటి ఇవ్వమంటారు కావాలంటే. కానీ చెరుగ్గడ ఎలా తింటారు? ఇప్పుడు చెరుకు రసం దేశీ ఇచ్చేస్తున్నాం మనం, చెరుగ్గడ తింటాం తెలియదు చాలామందికి. ఆ దినాల్లో చెరుగ్గడ ఇంత గడలు అమ్మేవాళ్ళు. చెరుకు గడ అంటారా మీరు? ఏమైనా వేరే భాష ఉందా? ఓకే. అది ఎలా తింటారు? దాన్ని తోలు ఒలుసుకోవాలి. పళ్ళతో తోలు ఒలిచి మీరు ఐస్ క్రీమ్ నాకినట్టు అన్నారంటే నాలుగంతా కొట్టుకుపోతాయి. ఒక చిన్న ముక్క విరుచుకొని దాన్ని నములితే వస్తుంది చూడండి సారం. అది కొంచెంసేపు నమిలిన తర్వాత చప్పగా అయిపోయిన తర్వాత దాన్ని ఊసేసి మళ్ళీ ఇంకో మొక్క కొరుక్కుంటాం. బైబిల్లో కూడా ఆయన అనే మాటకి 2 గంటలు ప్రసంగం చేయొచ్చు నేను. ప్రతి మాటలో సారం ఉందండి. బైబిల్లో ఉన్న 1000 పేజీలు బైబిల్ ఉంది, కానీ ఇందులో ఉన్న విషయాలన్నీ వివరించి రాస్తే అవి పెట్టడానికి కేవలం యేసు ప్రభు చేసిన సూచక్రియలు వివరించి రాస్తే ఆ పుస్తకాలు పెట్టడానికి ప్రపంచమంతా చాలదంట. తెలుసండి? యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఉన్న తర్వాత చదువుకోండి. కాబట్టి మనకి పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో రాయబడిన గ్రంథంలోని మాటలు బిట్వీన్ లైన్స్ అంటారు కదా, అందులో ఉన్న సారం ఆయా సమయాలకు దేవుడు మనకి బయలుపరుస్తాడు. పెందలకడ లేచి. ఎంతమంది పెందలకడ లేస్తారు మీరు? చాలా మంచోళ్ళు ఉన్నారండి ఇక్కడ, వందనాలు. పెందలకడ లేవటం అనేది మంచి అలవాటు అండి. మన పూర్వీకులు అంతకాలం బతికేవారు. ఎందుకంటే తెల్లవారుజామున లేచేవారు, చీకటి పడకుండా పడుకునేవారు. అరికిల్లాంతర్లు ఉండేవి, దీపాలు వెలిగిస్తే కానీ 6 గంటలు అయిందంటే చీకటి వచ్చిందంటే లైట్ వెలిగించుకుంటే కిరసనాలు అయిపోద్ది. 9 గంటల లోపలనే 8 గంటల లోపలనే పడుకునేవారు. తెల్లవారుజాము 4 గంటలకు లేచిపోయేవారు. ఈ రోజున మనకి ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఏది పగలో ఏది రాత్రో అసలు మనకి పగలు లైట్లు వేసుకుంటున్నాం, రాత్రులు లైట్లు వేసుకుంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియదు. అందులో కంప్యూటర్ కనుక ముందు ఉందంటే అసలే తెలియదు. ప్రపంచమే ముందున్నట్టు కదా. అందువలన ఈ రోజున చాలామందికి ఒక నియమితమైన సమయము ప్రార్థనకు లేకుండా పోతుంది. ఒక ప్రత్యేకమైన సమయాన్ని నీవు ప్రార్థనకు కేటాయించుకోకపోతే, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, ఎప్పుడు పడితే అప్పుడు పాట పాడుకుంటున్నాను, కుదిరితే చర్చికి వెళ్తున్నాను అన్న రీతిగా మన క్రైస్తవ జీవితం ఉందంటే, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయి లేచేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలాగుంటాడు? ఆరోగ్యంగా ఉంటాడా? ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తింటా ఉన్నవాడు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయి లేచేవాడు బద్ధకస్తుడిగా ఉంటాడు, స్థూలకాయుడు అవుతాడు, రకరకాల రోగాలకు పాలవుతాడు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు ఒక క్రమశిక్షణ లేకపోతే, యేసుప్రభు నేర్పిస్తున్నాడండి మనకు ఒకే మోడల్, ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్. ఏ మనుషుణ్ణి వెంబడించొద్దు మీరు, ఏ మనుషుణ్ణి పోలి ఉండాలని ఆశించొద్దు. డోంట్ ఇమిటేట్ ఎనీబడి. ఇంకొకళ్ళలాగా ఉండాలి అని ఆశించొద్దు. మీకు ఎవరినైనా అనుసరించాలని ఆశ ఉంటే యేసుప్రభువుని అనుసరించండి. ఆయన మానవుడిగా, పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి అన్ని విషయాలలో మనవలే శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన జయశీలుడిగా ఉన్నాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు.
సమాప్తమైనదని చెప్పి లోకాన్ని విడిచాడు. ఆయన తన కార్యాన్ని ముగించాడు. మనకు కూడా ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఊరికి గాలికి పుట్టలేదు మనం ఎవరం. దేవుడు ఒక ఉద్దేశంతో జన్మింపజేశాడు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని. అనేకులు ఆ గురి, ఆ యొక్క చిత్తము ఎరగని మూలాన వారి జీవితాలు వృధాపరుచుకుంటున్నారు. యేసు వైపు చూచుచు ఆయన ఏం చేశాడు, నేను అదే చేస్తాను అని ఒక తీర్మానం చేసుకొని చూడండి. మీ జీవితాల్లో ఎంత గొప్ప దీవెన ఉంటుందో, ఎంత గొప్ప మార్పు ఉంటుందో, ఎంత గొప్ప ప్రత్యేకత ఉంటుందో. యూ విల్ బి యునీక్. ఆ రోజున ఆ నెబుకద్నెజరు రాజ్యం అంతటిలో ఒక మనుషుడు ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఎవరా మనుషుడు? దేవుని ఆత్మ కలిగిన మనుషుడు ఒకడు ఉన్నాడు. అతను రప్పించు అని చెప్పింది రాజమాత వచ్చి బెల్షజరుకు. ఎవరండి ఆయన? దానియేలు. అందరూ ఒకలాగా వెళ్తున్నారు, దానియేలు ప్రత్యేకంగా ఉన్నాడు. అందరూ వెళ్ళి రాజుగారు ప్రార్థన చేయకూడదు అని శాసనం వచ్చిందంటే అందరూ మానేశారు ప్రార్థన. కానీ దానియేలు యథావిధిగా అంటే అర్థం ఏంటి? యాజ్ యూజువల్ ఒక డిసిప్లైన్ ఉంది అతనికి. ఉదయమే కాఫీతో కాదు జీవితం ప్రారంభం. దేంతోనండి? ప్రార్థనతో ప్రారంభం. మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. రోజుకు 3 మారు మోకాళ్ళుని ప్రార్థించాడు. చాలామంది వాళ్ళ మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తారు కదండి. సోఫాలో పడుకొని ప్రార్థన చేస్తారు, రిక్లైనర్ పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీరు సిక్ అయితే, లేక స్థూలకాయులు అయితే, మరొక అనారోగ్య పరిస్థితి ఉంటే అది ఓకే. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ యువర్ నీ భంగిమని ఆయన చూడటం లేదు. కానీ నీ మనసులో ఒక సీరియస్నెస్, ఒక ప్రత్యేకత, గౌరవం, దేవుని సన్నిధిలో నేను ఉన్నాననే ఒక ఆ భయం అంటే మనం లోకంలో ఉన్న భయం కాదండి. సైతానికి భయపడతాము, దేవుడికి భయపడతామంటారు కొంతమంది. దేవునికి భయపడతామంటే దేవుడు నన్ను చంపేస్తాడేమో, నన్ను శపించేస్తాడేమో అనే భయం కాదు. దేవుణ్ణి నేను దుఃఖపరుస్తానేమో, ఆయన్ని బాధ పెడతానేమో అనే భయం ఉండాలి మనకి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుడు మనకి హాని చేస్తాడనే భయం కాదు, ఆయన్ని నేను దుఃఖపరుస్తానేమో అనే భయం ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన చాలా గొప్పదండి. ఈ రోజున క్రైస్తవ లోకం మర్చిపోయేది వాటిల్లో ఒకటి మోకాళ్ళ ప్రార్థన. మీరు ఎంతమంది ఇంకా మోకాళ్ళ నుంచి ప్రార్థించడం చేస్తున్నారు? చేయి చూపిస్తారా? లార్డ్ చర్చ్కి వచ్చినప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పాస్టర్ గారు చూస్తున్నప్పుడు కాదండి. ఏది చూపించండి. ఎంతసేపు అండి? 2 minutes 3 minutes 1 hour? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నేను చేయలేనండి 1 hour. ఐ కెన్ మ్యాక్సిమం స్టాండ్ 30-40 minutes మ్యాక్సిమం. వయసు అయిపోయింది కదా, బట్ మీకు అంతకంటే ఎక్కువ వయసు. ప్రైజ్ గాడ్. ఈరోజు ఇంటికి వెళ్ళి ఒక టెస్ట్ చేసుకోండి. ఎంతసేపు మీ వెయిట్ అంతా, బీపీ అంతా చెక్ చేసుకుంటారే, ఎంతసేపు నేను మోకాళ్ళ మీద ఉండగలనని మోకరించి గడియారం ఎదురుకుండా పెట్టుకొని చెక్ చేసుకోండి. అమ్మడే వరకు ఉండండి. ఒక రహస్యం చెప్పనా? మీరు నిజంగా మోకరించాలని ఆశతో మోకరించి ప్రార్థన ప్రారంభిస్తే అసలు గడియారం తిరిగే సంగతే మీకు తెలియదు. మీరు ఎంతసేపు మోకరించారన్న సంగతే మీకు తెలియదు. కొన్నిసార్లు ఆత్మలో మనం ప్రార్థిస్తున్నప్పుడు నాకు అనుభవాలు చాలాసార్లు ఉన్నాయి. నా ఎవరి కాలంలో మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్నా. ఆ రోజుల్లో గంటల తరబడి మోకరించేవాడిని. గంటలు ప్రార్థన చేసిన తర్వాత 5 నిమిషాల్లో ప్రార్థన అయిపోయినట్టుంటుంది నాకైతే. చూస్తే గడియారంలో అంత గంటలు అయిపోయింది. కారణం ఏంటి? ఆత్మ మన పక్షములో ఉండి ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో చేయు ప్రార్థన మనకి నేర్పిస్తాడు. సో నేను మోకరించలేను అనకండి, నాకు బలము లేదు అనకండి, మోకాళ్ళ నొప్పులు అనకండి. మోకాళ్ళ నొప్పులు పోవాలంటే మోకరించాల్సిందే, వేరే దారి లేదు. ఏంటండి? ఎందుకు లేదంటే నేను సర్జరీ చేయించుకుంటామంటారేమో. చేయించుకొని పడే వాళ్ళ తిప్పలేంటో వెళ్ళి అడగట చెప్తారు. నా యేసు ప్రభు మోకరించి ప్రార్థించాడు.
యేసు ప్రభు మోకాళ్ళుని ప్రార్థించాడని అనేక సార్లు బైబిల్లో రాయబడి ఉంది. ఐ డోంట్ వాంట్ టు గో టు అంటే ఎక్కువ డీటెయిల్స్ మీకు రెఫరెన్స్లు చెప్తూ కూర్చుంటాం వల్ల ప్రయోజనంలో చెప్పాల్సిన విషయం చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే ఇక్కడే ఉండాలనుకుంటున్నాను నేను. ఎక్కడ? ఆ ఒక్క వచనంలోనే. ప్రార్థించాడు, పెందల కడ లేచాడు. ఈ రోజు నుంచి జ్ఞాపకం చేసుకోండి, పెందల కడ లేవటం మొదలు పెట్టండి. మీకు ఒకవేళ 7 గంటలకు అలవాటు అయితే 6 గంటలకు లేవండి. 6 గంటలకు అలవాటు అయితే 5 గంటలకు లేవండి. 5 గంటలకు అలవాటు అయితే 4 గంటలకు లేవండి. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ ఇస్ గుడ్ అనేక మంది చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా ఇది ట్రూ, ఇది నిజం. రాత్రి నిద్రపోవడానికి, పగలు పనిచేయడానికి ప్రభు ఇచ్చాడు. సూర్యచంద్రులు మనకి ఇచ్చాడు. ఆ యొక్క పద్ధతిని మనం పాడు చేసుకున్న వలన ఇవాళ అనారోగ్యాలు, రోగాలు, బాధలు, శ్రమలు, రకరకాల సమస్యలు కలుగుతున్నాయి. పెందల కడ లేచాడు. ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లో మీకు అలారం ఉంది, అలారం పెట్టుకొని లేవచ్చు కదండి. మీరు లేవలేకపోతే మీ అమ్మగారికో, మీ నాన్నగారికో, లేకపోతే మీ చెల్లికో, మీ అన్నకో, మీ తమ్ముడికో, ఎవరికో వాళ్ళు చెప్పండి. అంతగా లేకపోతే మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు రాత్రులు 1 గంట 2 గంటల వరకు ప్రార్థన చేసుకునే వాళ్ళం. మళ్ళీ పడుకుంటే పొద్దున్నే 4 గంటలు లేవటం అసాధ్యం. కానీ నేను ఒక బైబిల్ స్టూడెంట్తో ఫ్రెండ్, మాకిద్దరు ప్రార్థనాపరులతో స్నేహం చేయాలి. సోమరులతో స్నేహం చేయనిము. నేను లేవకపోతే నన్ను లేపనేవాడిని. లేవకపోతే ఒకరోజు లేపలేదే అంటే నువ్వు ఎంత కదిపించినా లేపలేదు, గాఢ నిద్రలో ఉన్నావంటే చెంబు నీళ్ళు పోయి ఈసారి అన్నాను. తీరా ఒకరోజు అట్టగా పోసాడు. భలే కోపం వచ్చింది. కానీ ఆ రోజు నుంచి ఎక్కడ చెంబుడు నీళ్లు నా మొహాన పోస్తాడని ముందే లేచి కూర్చునేవాడిని. ఒకటి ఏదైనా సాధించాలంటే లోకంలో చూడండి ఎన్ని తిప్పలు పడతామో, ఎంత ముంటికెత్తుతామో, ఎంత త్యాగం చేస్తామో, ఎంత కష్టపడతామో, ఎంత నష్టాన్ని ఎదుర్కొంటామో, ఎంతమందిని బాధ పెట్టినా నా ఇష్టం చేసుకోవాలి ఇష్టపడతాము. మరి దేవుడి విషయాలు ఎందుకు తెగించాం? పెందల కడ నా యేసయ్య లేచాడు కాబట్టి నేను కూడా పెందల కడే లేస్తాను. నేను ఇక్కడ ఏమి టైం చెప్పవటం లేదు, ఎందుకంటే మీ పరిస్థితులు ప్రతి ఒక్కరి పరిస్థితులు వేరు. ఇప్పుడు మీరు నైట్ డ్యూటీ చేసి వచ్చి ఉంటే మిమ్మల్ని మళ్ళీ 4 గంటలు లేమంటే అది కుదరదు. బట్ గెట్ అప్ యాజ్ ఎర్లీ యాజ్ యూ క్యాన్. ఎంత పెద్దల కడే లేవగలరో అంత పెందల కడే లేవండి. లేచి దయచేసి సెల్ ఫోన్ ముట్టుకోకండి. లేచిందే తల దగ్గర బైబిల్ పెట్టుకునేవారండి పూర్వకాలం, దెయ్యాలు రాకుండా ఉంటాయని. దెయ్యమా నా దగ్గరే ఉండు రాత్రి అంతా అని సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారంటే ఇప్పుడు. దయచేసి మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి నైట్ పడుకునేటప్పుడు. పొద్దున్నే ప్రార్థన ధ్యానం అయ్యేదాకా ఆన్ చేయకండి, ఏం ప్రమాదం లేదు. పొద్దున్నే సెల్ ఫోన్ తీసి ఎవరు వాట్సాప్ వచ్చిందా, ఏం లింక్ వచ్చిందా, నా దేవుడు వాట్సాప్ పంపిస్తున్నాడు నాకు రోజు. నా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు నాకు రోజు. ప్రభువా, ఈ ఉదయకాలం నా కొరకు నీవేమి సిద్ధపరిచావు, ఈ దినములో నీ ప్రణాళిక ఏంటి నా కొరకు, ఈ దినములో నీ చేయవలసిన విధులేంటి, నేను నెరవేర్చవలసిన సంగతులేంటి, నేను ఎదుర్కోవలసిన పోరాటాలేంటి అని నీ దినచర్యను ప్రార్థనతో, దేవుని సహాయముతో, ఆయన వాక్య ధ్యానముతో ప్రారంభిస్తే అసలే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గము నిలువక అపహాసకులు కూర్చుంటక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడట్టి వాడు. ఆకువాడక దరకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. నువ్వు రోజులో చేసేదంతా సఫలం అవ్వాలంటే ఉదయకాలములో నువ్వు చేసిన ప్రార్థన ఆయన వాక్యం, ఆయన చిత్తము, ఆయన యొక్క స్వరము వినిటే అధ్యయనమంతట్లో నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుతావు, నువ్వు ఎగ్జామ్లో వెళ్తే పాస్ అవుతావు, నువ్వు బిజినెస్ ఏదైనా మాట్లాడుతుంటే అందులో సక్సెస్ ఉంటుంది. నువ్వు చేసే పనులు, నువ్వు బయటకు వెళ్తే యాక్సిడెంట్ అవుతావు, నువ్వు ఇంట్లోకి వస్తే గొడవ పెట్టుకోవు. అయ్యే కదా మన సమస్యలు. బయటకు వెళ్తే బయట గొడవ, ఇంట్లోకి వస్తే ఇంట్లో గొడవ, బయటకు వెళ్తే ట్రాఫిక్ గొడవ. అందులో మన హైదరాబాద్ ఎట్ట వెళ్తున్నారు, అబ్బా ఇటు దూరిపోతారు కదండి. ఇంట్లోకి వస్తే బియ్యం లేవు, రేషన్ లేదు, పిల్లోడు ఎడుస్తాడు, ఆ గొడవ ఈ గొడవ, కసుర్లు ఉసుర్లు, అబ్బాబ్బాబ్బా.
మనశ్శాంతి లేదండి నాకు అన్నాడు ఆయన. ఏమైందండి చెప్తే పెద్ద లిస్ట్ వద్దులేండి, మీకు తెలుసు కదా. ఎటువంటి పోరాటాన్నైనా ఎదుర్కోగలడండి ప్రార్థనాపరుడు. శోధన జయిస్తాడు ప్రార్థనాపరుడు. కొన్నిసార్లు మనం ఎదురు చూడని రీతిగా మనుషులు మన మీద ఎగబడతారు. ఈ అంటాడు, ఏంటి అరుస్తున్నాడు, ఎవరన్నా యా ఈ అంటారు, నువ్వేమంటావు, యా ఊ అంటావు, నువ్వు అంతే కదా. కానీ ప్రార్థన చేసినాడు ఏమంటాడు తెలుసా, విల్ బి క్వైట్. అది బేర్ చేయగలిగిన యేసు ప్రభువునే తీసుకోండి. ఆయన మీద ఎలా రెచ్చిపోయారండి మనుషులు, ఎలా రెచ్చిపోయారండి ఆనాటి పరిచయులు, శాస్త్రులు. ఎంత అసభ్యంగా మాట్లాడారు, ఎన్ని నిందలేశారు ఆయన మీద, ఎంత విమర్శించారు ఆయన మీద. ఆయన ఏమన్నా అరిశాడా? అన్యాయపు తీర్పు తీర్చి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు సిలువేయండి అంటే ఒక్కసారి గుడ్లను చూస్తే అయిపోయింది వాళ్ళ పని. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనిగా ఉన్నాడు. కారణం ఆయన ఆ రాత్రంతా గెత్సెమని తోటలో ఏం చేశాడండి, ఆయన రక్తము చెమట బిందువుగా కారునంతగా మరింత భారముగా ప్రార్థించి తను తాను సిద్ధపరుచుకున్నాడు. శరీర ఇచ్చలను జయించాలంటే, శరీర ఉద్రేకములను జయించాలంటే, పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రార్థన కావాలండి. ఏంటి మాటికి ఉపవాస ప్రార్థన అంటారు, మాటికి ప్రార్థన చేసుకోమంటారు, ఏమొచ్చింది మాకు అంటారు. ఎన్నో వస్తాయి. ఈ లోకంలో నీవు డబ్బులు పెట్టి కొనలేనివి, ఈ లోకంలో మనుషులు ఎవరు ఇవ్వలేనివి, నువ్వు ఎన్ని టాబ్లెట్స్ టానిక్స్ తాగినా దొరకనటువంటి ఆ బలం, ప్రశాంతత కలుగుతుంది. అందుకే యేసు ప్రభు పెందల కడ లేచి, ఓకే రెండో మాటలకు వచ్చాం, పోదాం ముందుకెళ్దాం. ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే, దట్స్ ఇట్. ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఉంది. పెందల కడే అంటే ఇంకా చీకటిగా ఉండగానే. మన హైదరాబాద్లో ఎప్పుడు తెల్లారద్దండి, మాకేం తెలుసండి, మేము తెల్లారేటప్పుడు సూర్యుడు నన్నెత్తి మీదకి వస్తాడంటారా? ఎప్పుడు తెల్లారద్దండి, పక్షులు కిచకిచలాడటం, సూర్యోదయాన్ని చూసిన వారు ఎంతమంది అండి సూర్యో నమస్కారాలు చేయబనేవారు మన దేశంలో. ఎందుకంటే అట్టన విటమిన్ డి వస్తుందని, విటమిన్ డి వస్తుంది పొద్దున్నే లేమ్మంటే లేవరని, ఏదో దేవుడికి అడిగిరిస్తాడంటేనన్నా లేస్తారని కాబోలు అట్లా చెప్పేవారు. ఇవాళ చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ఏ టాబ్లెట్స్లో ఏ ఫుడ్లో దొరకనటువంటి డి విటమిన్ ఆ ఉదయకాలపు సూర్యుని వెలుగులో దేవుడు ముందుగానే మన శరీరానికి ఎముకలను బలపరచడానికి ఏర్పాటు చేశాడండి. ఎముకలను బలపరిచేది విటమిన్ డి అయితే, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేది ప్రార్థనా జీవితం. ఇంకా చీకటిగా ఉండగానే, అంటే 5 o'clock 4 o'clock 5 o'clock మ్యాక్సిమం, 6 అయితే వెలుగు వచ్చేస్తుంది. అంటే 5 o'clock. జాన్ వెస్లీ అని ఒక భక్తుడు ఉండేవాడు, ఆంగ్లదేశ అపోస్తలుడు అని పిలువబడిన వాడు. ఆయన ఎంత పనులున్నా సరే, ఎన్ని మీటింగ్లు అయినా సరే తిరిగేవాడు. 10 గంటల కల్లా నిద్రపోయేవాడు రాత్రి. తెల్లవారుజామున 4 గంటలకు లేచిపోయేవాడు. 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని సిద్ధపడి 6 గంటలకల్లా గుర్రం ఎక్కి మళ్ళీ ఊరు తిరుగుతూ సువార్తను ప్రకటించేవాడు. ఆంగ్లదేశపు అపోస్తలుడని పిలువబడ్డాడు. గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులు కొల్పగలిగాడు. కారణం అతని యొక్క ప్రార్థనా జీవితం. మరికొంతమంది భక్తులు నేను ఎరుగుతాను, వారి పేర్లన్నీ ఇప్పుడు గుర్తురావట్లేదు, కానీ మిషనరీల చరిత్రలు చదువుతున్నప్పుడు సడన్గా తెల్లవారుజామున 3 గంటలకు లేచి కూర్చొని 1 గంట 2 గంటలు ప్రార్థన చేసి ఆ తర్వాత మళ్ళీ పడుకునేవాడు అంటే ఒక దైవజనుడు. ఆ దురాత్మలు ఆ తిరుగుతున్న ఆ చీకటి సమయాన్ని బంధించడానికి మధ్యరాత్రిలో లేక తెల్లవారుజాము అన్నాం కదా, బిఫోర్ 3 to 4 లేక 2 to 4 ఆ జాము అంటారు మన దేశంలో. చూడండి, మన మొదటి జాము, రెండో జాము, మూడో జాము అని డిఫరెన్షియేషన్ ఉంది. మొదటి జాము మనుషులదైతే, రెండో జాము దొంగలదైతే, మూడో జాము దెయ్యాలదైతే, 4వ జాము దూతలదంట. ఏంటంటే అది తెల్లవారుజామున దేవుని సన్నిధి ఉన్న సమయం అది. కానీ అర్ధరాత్రులు తిరుగుతారు చూడండి, అప్పుడే దెయ్యాలు ఎక్కువ ఉంటాయి. అందుకే అట్లాంటి వాళ్ళు అర్ధరాత్రులు తిరుగుతారు. దొంగలు, వ్యభిచారులు, లోకంలో పాప కార్యాలయం ఆశించేవారు మిడ్ నైట్ తిరుగుతూ ఉంటారు.
ఇప్పుడు సిటీస్లో ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుజామునే ఫ్రెష్గా ఉంటుంది నీ మైండ్. నిద్రపోయి లేచావు కనుక రెస్ట్ కావాలి మన శరీరానికండి. మినిమం 7 hours 8 hours నిద్రపోమని వైద్యులు చెప్తున్నారు. మంచిదే, యూ కెన్ ప్రోగ్రామ్ ఇట్. టైం లేదనకండి, 24 hours ఇచ్చాడు దేవుడు. 24 గంటలు పేదకైనా రాజుకైనా విద్యావంతుడికైనా విద్యాహీనుడికైనా ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉన్నాయి. ఎలా నువ్వు గడుపుతున్నావో ఆ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమయంలో కనీసం 7 hours 6 hours ఆల్సో డీప్ స్లీప్ మీకుంటే 6 hours చాలన్నారు. నువ్వు ఎప్పుడు పడుకుంటున్నావో టైం చూసుకో, ఎప్పుడు లేచావో టైం చూసుకో. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 6 hours నిద్ర ఎక్కువైంది, మోర్ దాన్ 7 hours జాగ్రత్త పడు, మోర్ దాన్ 8 hours నిద్రపోతుని పేరు పెట్టుకో. ఏం పేరు? నిద్రపోతు. నిద్రపోతులు తిండిపోతులు బలవంతులు అవుతారు ఉందా బైబిల్లో? దరిద్రులగుదురు, సోమరితనము చింపిగుడ్డలకు కారణమగునని బైబిల్లో చెప్పబడుతుంది. నా యేసయ్య వేకువనే లేచి, చీకటిగా ఉండగానే లేచి మంచం మీద మోకరిస్తారండి చాలామంది. మంచం పక్కనే మోకరిస్తారు ఇంకొంతమంది. చాలా బాగుంటుంది సపోర్ట్. నాకు ఒక సహోదరుడు తెలుసు, చక్కగా మోకాళ్ళ మీద అట్లా కూర్చొని 2 చేతులు ఇట్లా పెట్టుకొని శుభ్రంగా నిద్రపోతాడు. అందుకనే ప్రార్థనకి ఎప్పుడు కూడా మీరు ఉన్న చోటే ప్రార్థన చేద్దామంటే మీకు గడియారం కనపడుద్ది, డస్ట్ కనపడుద్ది, ఉతకాల్సిన బట్టలు కనపడతాయి, చదవాల్సిన పుస్తకం కనపడ, అన్నిటికంటే సెల్ ఫోన్ కనపడుద్ది, మిమ్మల్ని అవన్నీ ఆకర్షిస్తాయి. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? ఇంక నువ్వు చీకటిగా ఉండగానే లేచి బయలుదేరి అక్కడి నుంచి కదిలాడు. బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఒంటరి స్థలానికి వెళ్ళాడు. మనకు అరణ్యాలు లేవులేండి. ఆయన ప్రార్థన చేసిన స్థలాలు బెత్లెహేం, యెరూషలేము వెళ్ళినప్పుడు నేను చూశాను. ఒలీవ కొండల్లో ఆ గెత్సెమని తోట, ఆయన మాటి మాటికి ప్రార్థనకి వెళ్ళే ఒలీవ కొండలు. ఇప్పటికీ కొండలే, రఫ్ ప్లేసెస్ అవన్నీ కూడా. అన్ని చెట్లు ఎక్కువ ఉంటాయి ఇప్పటికీ కూడా. ఆ చెట్ల మధ్యలోనికి వెళ్ళి ఒంటరిగా ఆయన ప్రార్థన చేసిన ఒక స్థలం, ఒక గుహ ఇప్పటికీ ఉంది ఆ యొక్క యెరూషలేములో. ప్రభు ప్రార్థన నేర్పిన ఆ స్థలం. నేను అక్కడ మోకరిని చూసినప్పుడు ఆ స్థలంలో ఒంటరిగా ప్రభు నా కోసం, ప్రపంచం అంతటి కోసం, నశించిపోతున్న వారి కోసం తాను యాగముగా ఈ లోకానికి వచ్చి మరణించడం కోసం సిద్ధపడ్డాడు. అంతేకాదు అద్భుతమైన పరలోకపు శక్తిని భూలోకంలో చూపించగలిగాడంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ పర సంబంధమైన శక్తిని పొందగలగడానికి ఆయనకు అవసరమైనది ప్రార్థన. పాపము లేని ప్రభువుకే ప్రార్థన అవసరమైతే పాపులమైన మనకు ప్రార్థన మరెంతో అవసరం కదా. అరణ్య ప్రదేశం, ఒంటరి ప్రదేశంలోనికి వెళ్ళాడు. అందుకే బైబిల్ చెప్తాను, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యబంధును నీ దేవునికి ప్రార్థన చేయి. మీ మంచం దగ్గరే ఉండకండి. మీకు గది ఉంటే ఇంకొక ఎక్స్ట్రా గది ఉంటే వెళ్ళండి. మీరు డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ అంటే కుదరదేమో, మిద్దె మీదకి వెళ్ళండి, లేకపోతే కింద ఓపెన్లోకి వెళ్ళండి. ఒకవేళ పల్లెటూరులో ఉన్నట్లయితే చక్కగా పొలాలకు వెళ్ళొచ్చు. నేను కొన్ని రోజులు పల్లెటూరులో ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు చెన్నైలో ఉండి ఖాళీ స్థలం దొరకని సమయంలో ఉన్నప్పుడు నేను పల్లెటూరులో సేవకి వెళ్ళినప్పుడు పొలాలు ఉంటే చాలా సంతోషంగా వెళ్ళి ఇస్సాకు పొలంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడట. యేసుప్రభు అరణ్యంలోనికి వెళ్ళి ఆ చెట్ల మధ్య కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎంత ఉల్లాసం, ఎన్ని గొప్ప ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చేవాడు, ఎంత గొప్ప అవగాహన, పర సంబంధమైన విషయాలను దేవుడు కలుగు చేసేవాడు అన్నది నేను అనుభవించినప్పుడు నేను ఎంతగానో ఆనందించాను. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నీ దేవునికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. నీ మీద దృష్టి ఉంచుతాడు ఆయన. నీ దృష్టి కేంద్రీకరించబడుతుంది నీ సృష్టికర్త వైపుకి. ఒకవేళ మీకు అరణ్యం లేకపోతే మీ గదిలోకి వెళ్ళండి, లేదా మిద్దె మీదకి వెళ్ళండి, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళండి, డిస్టర్బెన్స్ లేని స్థలంలోనికి వెళ్ళండి.
అప్పుడే ప్రార్థన మనం సరిగ్గా చేయగలం. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రభా నాయన పాలు పై మీద పెట్టమ్మా, అయ్యా తండ్రి వాడు ఎవడో వచ్చారు తలుపు తీయమ్మా. ఏంటంటే ఎందుకు నవ్వుతున్నారు, మీరు చేస్తారు అలాగా? అని ఎలా ఎలా ఆత్మలో ప్రార్థించింది ఎలాగవుతుంది చెప్పండి. నువ్వు మనసుతో అన్ని పిల్లడు అలా చేస్తున్నాడు చూడు, చూడే ప్రభా. మీ ప్రార్థన ఇంటికప్పు దాటడం లేదు, మీరు చేసే ప్రార్థన అట్లా చేసే ప్రార్థన ఇంటికప్పు దాటం. అందుకే మీరు ఎంతసేపు ప్రార్థన చేశారనేది ముఖ్యం కాదు, ఏకాగ్రతతో డిస్టర్బెన్సెస్ లేకుండా చేయండి. అందుకే తెల్లవారుజామున అయితే అందరూ నిద్రపోతుంటారు, మీకు మంచి సమయం అది. కావాలంటే మళ్ళీ పడుకోండి, పడుకోమన్నాం కదా 12 గంటల పడుకోకండి. నా యేసు ప్రభు చేసిందే నేను చేస్తాను అనండి. నా యేసు ప్రభు చేసినట్టు నేను కూడా నా మంచం వదిలిపెట్టి, నా గదిలో వదిలిపెట్టి, మన గదుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆ గదుల్లో ఉన్న పనులు, అదే వాతావరణంలో ఉంటాం, ఆ మైండ్ కూడా అలా మూసుకుపోయి ఉంటుంది. ఇట్ వోంట్ ఎన్లార్జ్, పెద్దది అవ్వదు. నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యలు, నీది అదే దాంతోనే కుమిలిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ లాక్డౌన్ డేస్లో పెద్ద రోగం ఏంటంటే కరోనా వైరస్ కాదండి, డిప్రెషన్. వేరే పని లేదు, ఇళ్లలోనే కూర్చొని మొదటి పీరియడ్లో, మొదటి సెషన్లో 40 days or 2 months 3 months అప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేయలేక, ఏం తోచక ఇంట్లో కూర్చొని ఒక విధమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కారణం అదే వాతావరణం, అదే సర్కిల్, అక్కడే ఉన్నారు, ఏమి ఎన్లైటన్మెంట్ లేదు. అందుకే ఒంటరిగా వెళితే ఆకాశం కనపడుతుంది. నాకైతే సముద్ర పొట్టుకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని యవనస్తుడిగా ఉన్నప్పుడు. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి 10 నిమిషాలు సైకిల్ దొక్కి వెళ్ళేవాడిని. ఆయన కూడా ఆ 10 నిమిషాల ప్రార్థనలో గంట సేపు వచ్చే ఆ యొక్క బలాన్ని పుంజుకునేవాడిని. కారణం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆకాశం భూమి కలుస్తున్న ఆ స్థలాన్ని చూస్తూ, ఎంత గొప్ప దేవుడు నాకున్నాడు. ఆకాశం ఏంటి భూమిని ముట్టుకుంటుంది ఏంటి అంటే అనిపించింది. అట్లా కనపడుతుంది కదా, సముద్రం చోటుకి వెళ్తే అలా కనపడుతుంది. మీకు హైదరాబాద్లో సముద్రం లేదుగా, ఓకే, మీరు అక్కడికి వెళ్ళి చూశారు. అదేదో ఉంది మీకు, ఏంటండి ఏంటండి హుస్సేన్ సాగర్లో చూశారు. అనిపిస్తుంది. ఏకాంతంగా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, టేక్ ఎ బ్రేక్. మీరు అవుట్స్కట్స్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కొన్నిసార్లు అన్ని ఎవ్రీడే ఇట్ మే నాట్ బి పాసిబుల్. పెద్దలకడు లేచి బయలుదేరాడు. లీవ్ ద ప్లేస్ వేర్ యు ఆర్. ఎక్కడున్నావో అక్కడి నుంచి కదిలితేనే ప్రార్థన ముందుకు సాగుతుందండి. అక్కడే ఉండి నేను ప్రార్థన చేసుకుందానంటే అదే మాటలు, అదే ఆలోచన, అదే అవగాహన ఉంటుంది. కనుక బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసినో అని లేదు, ప్రార్థన చేయుచుండెను. ఎంతసేపు ఆయన ప్రార్థన చేశాడో, ఎన్ని రోజులు ఆయన ప్రార్థన చేశాడో కూడా మనకు తెలియదు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నాడు. వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారట అండి. 37వ వచనం, సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, వెతికాడంట. ఎక్కడుంటాడో యేసు ప్రభు, ఎక్కడుంటాడో వాళ్ళకు తెలుసు. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తుంటాడో, ప్రార్థనలో ఉంటాడు, లేకపోతే పరలోకాన్ని గురించి ప్రబోధిస్తుంటాడు, లేకపోతే రోగుల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు, లేకపోతే నశించిన దానిని వెతికే పనిలోనే ఆయన ఉన్నాడు. వేరే పని ఆయనకి లేదు. కొన్నిసార్లు మనల్ని వెతకాలంటే ఎక్కడ కనుగొంటాము, ఎక్కడ కొని పెడతారండి? ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడరా ఆ మూల కూర్చొని ముసుకేసుకొని, ఇదేంటో దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్ చూస్తారటండి కొంతమంది. ఎక్కడెవరు ఉన్నారా అటువంటి వాళ్ళు? ఎప్పుడు చూసినా ఆ తాగుబోతులు చూడండి, ఎక్కడ ఉంటాడు ఎతకక్కర్లే, ఆవిడ సారాయి కొట్లోనే ఉంటాడు, ఆడు ఆ క్లబ్లోనే ఉంటాడు. తిండిపోతాడు చూడండి, ఏదో రెస్టారెంట్లో దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడంటే
ఆటలు చూడండి, ఎప్పుడు చూసినా గ్రౌండ్లో ఎక్కడో ఆటలతో ఆటలాడుతూ ఉంటారు. ఏంటి నీ యొక్క నీ దేని మీద నీ ఎక్కువ ఆశ, ఎక్కువ ఏది నీకు ఇష్టం ఏంటండి? ఎక్కడికి వెళ్ళారు? మార్కెట్కి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి నిన్నే కదా వెళ్ళారమ్మా, అదే నిన్న కొనుక్కుంది, వాళ్ళు మార్చడానికి వెళ్ళారు. మళ్ళీ ఒకసారి షాపింగ్కి వెళ్తే అవదే, అది ఇంకోటి చూసారు, అది తెచ్చుకోవడానికి ఇవ్వలేరు. నిన్న డబ్బులు సరిపోలా, ఇవాళ మళ్ళీ డబ్బులు చేసుకొని క్రెడిట్ కార్డు కూడా బ్లాక్ అయిపోయింది. అంతవరకు కొనేస్తారు కొంతమంది. మరి నీకు ఏ పిచ్చో కానీ యేసు ప్రభువుకి మాత్రం ప్రార్థన. ఆయన ఎక్కడ కనుక్కుంటామంటే మోకాల మీద ఉంటాడు ఆయన. ఎంత గొప్ప విషయం అండి అది. ఆ షునేమే రాయలేంది, మన దగ్గరకు వచ్చి పోవచ్చున్నవాడు నిజముగా దైవజనుడు నేను ఎరుగుదును. ఆయన నిజమైన దైవజనుడు. తన యజమాని చెప్తుంది, ఏమండి ఆయన కోసం మేడ మీద ఒక గది కట్టిద్దామండి, ఆ గదిలో ఒక బల్ల, ఒక స్టూలు, ఒక మంచం సిద్ధపరుద్దాం. ఆయన ఈ ప్రాంతం వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతే లేదండి ఆయనకి. ఆయన తిండిపోతాడు కాదండి, ఆయన మోకరించి ప్రార్థిస్తాడు మంచం పక్కన లేక బల్ల పక్కన. ఆయన పఠిస్తాడు, ధ్యానిస్తాడు దేవుని వాక్యాన్ని. మనల్ని ఇతరులు చూడకపోయినానండి, మన జీవితంలో ఎక్కువ సమయం దేవుని వాక్యంతో గడపటం, మోకాళ్ళ ప్రార్థనలో గడపటం నేర్చుకుంటే మనం ధన్యులమవుతాం, మన విశ్వాస వీరులమవుతాం. మనకు తెలియకుండానే మన ప్రభావం తరతరముల మీదకి అది సాగుతుంది. యేసు ప్రభు వాళ్ళు వచ్చి వెతుక్కుంటున్నారంటే ఎన్ని రోజులు చేశాడో, ఎంతసేపు ప్రార్థన చేశాడో మీరు ఊహించవచ్చు. ప్రార్థనలో కనుగొన్నాడు ఆయన్ని. అయ్యా నీ కోసం చాలా మంది వెతుకుతున్నారు అని చెప్పినప్పుడు చూడండి. 38వ వచనం, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిదనని వారితో చెప్పెను. ప్రార్థన ఎప్పుడు కూడా మనిషిని ముందుకు తోస్తుందండి. ప్రార్థన సామర్థనం కాదు. ప్రార్థన అంటే పని ఎస్కేప్ చేయటం కాదు, బాధ్యతలు ఎగ్గొడటం కాదు. అదే కొంతమంది విశ్వాసాలను బట్టి వాళ్ళు ఇవాళ ఏదన్నా పని ఉందంటే చాలు, ఇవాళ నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు తెలియదు, నువ్వే చేసుకోపో అంటారు. ఒక తల్లి అయితే ముందు నీ బాధ్యతలు నెరవేర్చి, నీ భర్తకు బిడ్డలకు ఆహారాన్ని సిద్ధపరిచి, నీ బాధ్యతలు ఏంటో ముగించుకొని నువ్వు ప్రార్థనకు వెళితే అది సరైన నిజమైన ప్రార్థనగా ఉంటుంది. కానీ నీ పనులు ఎగ్గొడతానికి ప్రార్థన చేసేవాడికి ఉంటే అది నిజమైన ప్రార్థన కాదు. ప్రార్థన ఎప్పుడు కూడా శక్తినిస్తుంది, ముందుకెళ్ళిపోతావు. ప్రార్థన పనిచేస్తుంది. ప్రార్థనతో పని చేసినప్పుడు ఫలిస్తాం. ప్రభు పని చేయట కొరకు ప్రార్థిస్తున్నాడు. పనులున్నాయి, ప్రార్థన చేయటం లేదనే వాళ్ళు ఈ రోజున చూస్తున్నామే. కానీ పనులు ఎక్కువ ఉంటే ప్రార్థన ఎక్కువ చేయాలన్నది మీకు తెలుసా? మార్టిన్ లూథర్ అనే భక్తుడు అనేవాడు, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుంటానా, అది మన డైలాగు. ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఈ పనులన్నీ ముగించడానికి నేను చాలా ఎక్కువసేపు ప్రార్థన చేయాలనేవాడు. అన్ని పనులలో సఫలత చూడాలంటే అంత ప్రార్థన నేను చేయాలి. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఎందుకు అంత ప్రార్థన చేశాడంటే, నేను వెళ్ళవలసిన ఊర్లు ఎన్నో ఉన్నాయి, నేను రక్షించవలసిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నేను ఎంతో మందికి సువార్తను ప్రకటించవలసి ఉంది. ఇందుకోసమే నేను సిద్ధపడ్డాను, ప్రార్థనతో సిద్ధపడ్డాను. బయలుదేరదాం, పదండి పోదాం అన్నాడు. ప్రసంగాలు చేసే మాలాంటి ప్రసంగికులకి అత్యవసరమైందండి రిఫరెన్స్లు కాదు, కంప్యూటర్లో చూసుకునే నోట్స్ కాదండి. నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. నేను 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా 19 సంవత్సరంలో నేను ప్రసంగం చేయడం మొదలుపెట్టాను. అన్ని రకాల అనుభవాలను నేను చూశాను. బైబిల్ అంతా తిరగేసి రిఫరెన్స్లు అన్నీ రాసుకొని పెద్ద ప్రసంగం తయారు చేసుకొని చేసిన ప్రసంగాల కంటే గంటల తరబడి ప్రార్థించి 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 దేవుడిచ్చిన ఒక్క వచనాన్ని తీసుకొని చేసిన ప్రార్థన వల్ల వచ్చిన ఫలితాలు చాలా గొప్పవాడిని. ప్రార్థన శక్తినిస్తుంది. ప్రార్థన ఒక సరైన రైట్ డెసిషన్ తీసుకోవడానికి సహాయం చేస్తుంది. టు మేక్ ఇట్ షార్ట్, మన టైం అయిపోయింది. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు
ప్రభు అన్నది మీకు హోంవర్క్ ఇస్తే చేసే అలవాటు ఏమన్నా ఉందా? మా సోషల్ మీడియాలో వాక్యం వినేవాళ్ళు, అబ్బా నేను ఎక్కడ చూడలేదండి అలాంటి సంఘాన్ని. ఏమో ఆ సంఘం ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. ఎన్ని క్లుప్తమైన ప్రార్థనలు ఉంటాయో మీరు రాసి పంపించండి అని నేను ఒక 5-6 చెప్పి రాసి పంపించమంటే తెల్లారేటప్పటికి రాత్రి 10:30కి సోషల్ మీడియా అయిపోతే, యూట్యూబ్లో మెసేజ్ అయిపోతే, పొద్దున్న కల్లా 274 ప్రార్థనలు రాసి పంపించింది ఒక సహోదరి. యేసు ప్రభువుకు ఎన్ని పేర్లు పెడతారో పెట్టండి, రాసి పంపించండి అంటే కొన్ని 100 పేర్లు రాసి పంపించారండి కొంతమంది. వీళ్ళు ఊరక వినేవాళ్ళు కాదు నాయనా, వీళ్ళు విన్నదాని ప్రకారంగా నిద్రపోకుండా రాత్రి అంతా కూర్చొని మళ్ళీ దాన్ని ధ్యానించేవారని నాకు చాలా ఆనందమైంది. మీకేమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా? ఏమన్నా చెప్పుకోండి, మేము పోయి మా పని చేసుకుంటామంటారా? పిల్లలకు హోంవర్క్ ఉంటుందండి. ఎందుకు విశ్వాసాలకు హోంవర్క్ ఉండకూడదు? మనకున్న గంట సేపట్లో మనం ఎంత నేర్చుకోగలం, ఎంత చెప్పగలం, ఎంత వినగలం. మీరు వెళ్ళి ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అవుట్కమ్ వస్తుంది చూసారా, దాన్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే మన బుర్రలకి జ్ఞాపకం ఉండవు. నోట్ చేసుకోండి. వాళ్ళ పెన్ను పేపర్ ఎవరు వాడటం లేదు, కానీ యూ కెన్ యూజ్ యువర్ కంప్యూటర్, డూ సంథింగ్. నోట్ చేసుకోండి. ఏ పరిస్థితుల్లో ప్రభువు ప్రార్థన చేశాడు. సోషల్ మీడియాలో కూడా వింటున్నారండి, మీకు కూడా అడుగుతున్నారండి. మీ దగ్గర నుంచి ముందు వస్తుందో, హైదరాబాద్లో ఉన్న వీరి దగ్గర నుంచి ముందు వస్తాయో జవాబులు చూద్దాం. మీకు ప్రజెంటేషన్ ఇద్దాం. 1000 రూపాయలు కాదు, బైబిల్ ఇస్తాను. ఓకే, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి మాత్రమే, అందరికి కాదండి. అన్ని బైబిల్ కొనాలంటే అవ్వదు కదా. ఓకే, వినండి, ప్రశ్న వినండి సరిగా. ఏ సమయాలలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు అన్నది రెఫరెన్స్లతో పాటు రాసి పంపించండి. ఓకే, నేనే కొన్ని ఉదాహరణలు ఇచ్చేస్తున్నాను. ఇవి కౌంట్లోకి రావు, ఇవి కూడా మీరు యాడ్ చేయొచ్చు. నేనే చెప్తున్నాను. ఇక్కడ సకల ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం కొరకు ముందుగా ఆయన పెందలకడ లేచి రాత్రి అంతా ప్రార్థించాడు. 12 మంది శిష్యులను ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఆయన రాత్రి అంతా ప్రార్థించి తెల్లవారినప్పుడు శిష్యులను పిలిచి పలానా పేరు పెట్టి పిలిచి 12 మందిని, అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ముందు ఆయన ఏం చేశాడు? రాత్రంతా ప్రార్థించాడు. ఆ పాపాత్మురాలను క్షమించటానికి పరిసయ్యులు అడిగే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ముందు అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండలకు వెళ్ళెను అని ఉంటుంది. లూకా సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం అనుకుంటా. చూడండి, జస్ట్ నేనే చెప్పేస్తే ఎట్లా, మళ్ళీ మీరు రాస్తారుగా. ఓకే, ఎస్, యోహాను సువార్త 7వ అధ్యాయంలో అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండలకు వెళ్ళెను. తెల్లవారుగానే ఆయన దేవాలయంలోనికి వచ్చాను. అప్పుడు పరిసయ్యుల ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాడు. జస్ట్ ఈ పాయింట్స్ మాత్రం నోట్ చేసుకోండి. ఒక నిర్ణయం, ఒక సెలక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు రాత్రంతా ప్రార్థన చేశాడు. సువార్తను పంచవలసి విస్తరింపజేయడానికి రాత్రంతా ప్రార్థించాడు. అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసే వారికి సరైన సమాధానం ఇవ్వడం కొరకు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి, ఇది మీరు చేస్తారు. మరి ముఖ్యంగా ఆయన సిలువను ఎదుర్కోవడానికి ముందు గెత్సెమని తోటలో ఆ రాత్రి మోకాళ్ళలోని ఆయన ప్రార్థించాడు. ఆయన రక్తము గొప్ప చెమట బిందు వలె నేలన పడునంతగా బహువేదనతో ప్రార్థించాడు అని బైబిల్లో చూస్తాం. ఆ ప్రార్థనలోనే ఆయన రక్తం చిందించాడు. మనం యేసుక్రీస్తు సిలువను చూస్తున్నప్పుడు, ఆ చేతుల్లో శీలలు కొడుతున్నప్పుడు, ఆ రక్తం చివుమంటున్నప్పుడు, ఆ నెత్తిన ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు చూసి చాలామంది అయ్యో నా యేసయ్య ఎంత సిలువలో శ్రమ పడ్డాడని మనం బాధపడుతుంటాం, లేక గ్రహించుకుంటుంటాం. కానీ యేసు ప్రభు గెత్సెమని తోటలోనే మానసికంగా సిలువేయబడ్డాడు. అది మానవులందరి పాపము గిన్నె రూపంలో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా ఎదురు నుండి తొలగించము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అని ప్రార్థించాడు. తనకి పరిశుద్ధుడైన ప్రభువుకి పాపం జోలికి పోని ప్రభువుకి పాప శిక్షను భరించటం అనేది శరీర శిక్ష మాత్రమే కాదు, పాపము లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ఆయన లోకులందరికీ రావలసిన
నిందను, అవమానమును, శాపమును, కీడును, పాప భారమును భరించవటం అంత సాధ్యం కాదండి. అది భరించిన కొరకు ఆ రాత్రి అంతా ఆయన గెత్సెమని తోటలో ప్రార్థించాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుండి మీ జీవితంలో మీరు ఏదన్నా సాధించాలంటే, మీ జీవితంలో ఏదన్నా ఫలించాలంటే, మీ జీవితంలో మీరు ఈ లోకాన్ని జయించాలంటే, ఈ లోకంలో మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు, శ్రమలు, శోధనలు, చిక్కులు, ఉచ్చులు, ఆటంకములు ఏవైనా సరే వాటిని రూపుమార్పాలంటే ఒకటే ఆయుధం, క్రైస్తవుడికి మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థించి చూడు, నీకు చేత కాదు అన్న దానిని ప్రార్థించి చూడు, సఫలమవుతుంది. ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి వంటిది. ఊపిరి ఆడకపోతే చనిపోయినట్లుగా ప్రార్థన చేయని వాడు ఆధ్యాత్మికంగా మరణించిన వాడితో గుర్తే. ప్రార్థన వెన్నెముక వంటిది. వెన్నెముక స్ట్రైట్గా ఉంటేనే మనం నిలబడగడుతున్నాం నిటారుగా. వెన్నెముక లేకపోతే ఎటు గాలి వేస్తే అటు జెల్లీ ఫిష్ అని ఉంటుంది, దానికి ముళ్ళు ఉండదు. అది ఇట్టంటే ఇటు పడిపోద్ది, అట్టంటే అట్టు పడిపోద్ది. నువ్వు ఏ శోధనకైనా లోబడిపోతున్నావు, ఏ పరిస్థితులకైనా లొంగిపోతున్నావు, ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడం లేదంటే నీకు ప్రార్థన అనే వెన్నెముక లేదు. ప్రార్థన కలిగిన వాడు నిటారుగా నిలబడతాడు. అందరూ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అందరూ ఆ రాజు పెట్టిన విగ్రహానికి వెళ్ళి మొక్కుతున్నారు, కానీ శద్రకు మేషకు అబేద్నెగోలు నిలబడ్డారు స్ట్రైట్గా. మేము మొక్కం, అగ్నిగుండం లేచి కాల్చేస్తాం. కాల్స్తే మా దేవుడు విడిపించడానికి సమర్థుడు, విడిపించకపోతే మొక్కుతాంలే అన్నారా? విడిపించకపోయినను మేము మొక్కం. ఎంత అద్భుతం చూసారో చూడండి. ఒక తెగించినప్పుడు వాళ్ళు కాలిపోయారు. అందులో 4వ వాని స్వరూపం ఉంది, ప్రభు వారి మధ్యలో ఉన్నాడు. బయటికి తెచ్చినప్పుడు వారి వాసన వెంట్రుకు కూడా కాలేదు, వాళ్ళ బట్టలు కూడా వాసన రాలేదని వాక్యంలో చెప్పబడుతుంది. ఈరోజు కూడా అది సాధ్యమండి. ప్రార్థించి చూడండి. ఒక వివాహం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు డోంట్ టేక్ ఎ హేస్టీ డెసిషన్. గబక్కనే నిర్ణయం తీసేసుకోండి. ఏదో తీసేసుకోకండి. ఎవరో చెప్పారని, పాస్టర్ గారు చెప్పారండి అంటున్నారు కొంతమంది. పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు దేవుడా? పాస్టర్ గారు చెప్పారని చేసుకున్నామండి, మోసపోయామండి. ఎవరు డూ దట్. దేవుడు చెప్పాడా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహం ఒక్కసారి నిర్ణయమైనది. వివాహాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి కుదరదు. కాబట్టి ప్రార్థనతో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక ఇల్లు కట్టే విషయంలో, ఒక తీర్మానం చేసే విషయంలో, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే విషయంలో, ఒక కెరియర్ విషయంలో, చెప్పాలంటే ఏ చిన్న విషయమైనా సరే, ఈవెన్ వెన్ యూ గో అవుట్, దేవా నన్ను బయటికి వెళ్ళమంటావా అని ప్రార్థన చేసుకొని వెళ్తున్నారా? మీరు గంటల తరబడి చేయక్కర్లే. వెన్ యు ఆర్ కంటిన్యూస్గా ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న చూసారా? ఎప్పుడు ప్రార్థనతో కనెక్షన్ మనకు ఉన్నప్పుడు అండి, ఆయా టైంలో మనం కనెక్ట్ అవుతాం. అలాగ అంతే. ప్రార్థన స్ట్రీమింగ్ అలాగే ఉంటుంది. ఒక చిన్న చిన్న విషయాలకు అలా కనెక్ట్ అవ్వగానే వెంటనే రెస్పాన్స్ వస్తుంది మనకి. నువ్వు కారులో కూర్చొని ప్రయాణం చేయడానికి అక్కడ కూర్చొని, స్టీరింగ్ మీద కూర్చొని, రోడ్డు మీద కూర్చొని, ప్రభా నాకు సహాయం చేయి, దారిలో యాక్సిడెంట్ ఒకటి చేయకుంటే వెనకాల కొయ్యి అనరా? సో నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకో. కార్ స్టార్ట్ చేయడు, ప్రభా నీ సన్నిధి నాతో రాని, అంతే చేస్తాను. నేను డ్రైవ్ చేయను, ఎవరు డ్రైవ్ చేస్తున్నా కూడా ప్రార్థన చేయమంటే నేను చాలా చిన్న ప్రార్థన చేస్తాను. అప్పుడు క్లుప్తమైన ప్రార్థన, బహిరంగంగా చేసే ప్రార్థన క్లుప్తం. జస్ట్ కనెక్టింగ్. రిమెంబర్, ప్రభు వెళ్తున్నావు, మొత్తం రా, నీ సన్నిధి ఇచ్చి, నీ తోడుండు. ఏంటండి భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటారా? చేసుకోరా? కొంతమంది అస్సలు చేసుకోరు. కొంతమంది మెదలు పెట్టారంటే పక్క వాళ్ళందరూ తినేస్తారు. అలా ఆకలి ఆవురు అంటుంటే నువ్వు అప్పుడు ప్రపంచమంతటి కోసం ప్రార్థన చేస్తుంటే కుదురుద్దా? ఏ టైంకి ఆ టైము మొదట ప్రార్థనతో నీ జీవిత దినచర్య ప్రారంభిస్తే దినమంతట్లో నువ్వు అన్ని విషయాల్లో కనెక్ట్ అవుతుంటావు. ప్రభు నీ చిత్తమా, ప్రభు వెళ్ళినా నీకు తెలియకుండానే నువ్వు డెసిషన్స్ తీసుకుంటుంటావు, రైట్ డెసిషన్స్ తీసుకుంటుంటావు. ఎందుకంటే ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తుంటాడు. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవ జీవితం అద్భుతమైందండి. రిగ్రెట్స్ ఉండవు, అనవసరమైన బాధలు ఉండవు. ఎందుకు ఇలా చేశాను, అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది, అయ్యో ఎందుకు ఇది అయిపోయింది, అది ఈరోజు చేయకుండా ఉండాల్సింది, ఇలా ఉండకుండా ఉండాల్సింది, చేయకుండా అని తెనంపులు బాధపడుతూ కూర్చుంటాను చూసారా? దీనికి కారణం ఏంటంటే మనం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు మన జీవితాన్ని ఉచ్చుల్లో చిక్కుల్లో పెడుతున్నాయి. ప్రార్థనతో ఒక తీర్మానం చేస్తే అది సఫలమవుతుంది, దీవించబడుతుంది. ప్రార్థన చేయదుముగా. కనేటి నుండి మనం పెందలగడ లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను. గెత్సెమని తోటలోనికి వెళ్ళి ప్రభు ఒక వాడుక చొప్పున అని ఉంది బైబిల్లో. ఒక వాడుక చొప్పున ఒక యంగ్ ప్రీచర్, ఒక యవనస్తుడైన ప్రసంగికుడిని
అయ్యా నువ్వు చాలా ఎవడొస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావయ్యా ఈ మర్మాలన్నీ? ఇలాంటి ప్రసంగాలు మేము ఎప్పుడు ఎక్కడ వినలేదు, ఏ కంప్యూటర్లో చూడలేదు. ఎక్కడి నుంచి నీకు వస్తున్నాయి? ఎన్ని గంటల్లో లేవు ఇవి? నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావు నీ ప్రసంగాలంటే? ఆయన చేయబెట్టుకొని తీసుకెళ్ళి తన గదిలో ఒక చోట తీసుకెళ్తే అక్కడ ఒక చాపేసి ఉందంట, ఒక మూల, చిన్న ఇల్లు. ఆ చిన్నింట్లో చాపేసి ఉంది. ఆ చాపకు 2 చిల్లులు పడిపోయి ఉన్నాయి. ఇక్కడ నేను నేర్చుకుంటాను అన్నాడట. అక్కడ మోకరించి బైబిల్ ముందు పెట్టుకొని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ గొప్ప సందేశాలను, మనుషుల హృదయ అవసరతలు తీర్చే సందేశాలను అందించగలిగాడు. కాబట్టి మీకు ఒక ప్రేయర్ ప్లేస్ ఉంచుకోండి, ఒకే స్థలాన్ని అలవాటు చేసుకోండి, అది మంచిది. అక్కడ నువ్వు ఉన్నావంటే, ప్రార్థనలో ఉన్నావని కనీసం మీ ఇంట్లో వండకల్లా తెలుస్తుంది, నేను డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. అమ్మ అక్కడ కూర్చుందంటే ప్రార్థన చేసుకుంటుంది అని తెలియనివ్వండి. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీకు ఏమైనా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ముందే చెప్పేసుకోండి. మీకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటే ఆ యొక్క అనుభవం ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాదు, మన టైం అయినప్పటికీ నేను ఒక 2 మాటలు చెప్పి చేస్తున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు నోట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదండి. కొంతమంది ప్రార్థన చేసుకుంటుంటారు, మనసులోనే చేసుకుంటుంటారు. క్రిస్మస్ అయిపోయిందిగా, ప్రభా నాయన పట్టునరోజుకైనా ఆ రెడ్ చీర నాయన, ఆ బొమ్మ కట్టుంది ఎర్రచీర, అది ఇచ్చాయి నాయన. అది ఎంత ఉంటుంది? 300, 3,000 ఉంటుంది. 3,000 ఎక్కడిస్తాడు? నాకు ఆవిడిస్తాడు. ఆయన అడుగుతానులే, అడగకపోతే ఏం చేస్తాం? చీటి కట్టిండి డబ్బు వేస్తాం. ఏది ప్రార్థనను కూర్చొని ఏంటేంటో ఊహించుకుంటారు. ప్రభా ఒక కారు దయచే, మనం చూసా, నేను నల్లకారు, అదైతే బాగుంటుంది ప్రభా, అడిగి వెళ్ళిపోద్ది నల్లకారు దగ్గరికి. అందుకని మీరు లోపల ప్రార్థన చేసుకోకుండా బిగ్గరగా ప్రార్థన చేస్తే, మీ ప్రార్థన మీ చెవులకు వినపడేటట్టు వినపడుతుందనుకో, మీరు మీ చలంపులు చెదిరిపోవు. ఈ విల్ నో, పక్క సైడ్ ట్రాక్ అయిపోయారని తెలిసిపోద్ది మీకు కదా. కాబట్టి మీరు చేసే ప్రార్థన ఊరంతా వినపడితే చేయక్కర్లేదు, కానీ మీరు చేసే ప్రార్థన మీ చెవులకు వినపడితే మీ ప్రార్థనలో చెదిరిపోవు. సాతాను మన ప్రార్థనలో కూర్చోబెట్టి మన తలంపులు ఊరంతా తిప్పుకొస్తాడు. మనం ఆమెను లేస్తాం, కానీ మనం చేసింది ఏమీ లేదు అక్కడ ప్రార్థన. అందుకని చెదిరిపోయే తలంపులు ఎదిరించాలంటే బిగ్గరగా ప్రార్థన చేయండి. ఇంకొకటి, నేను చెప్పాను కదా, కొన్ని భంగిమలు ఉన్నాయి నిద్రపోవడానికి మంచి అనుకూలమైనవి. మోకాళ్ళ నొప్పులు అవి కూడా పోతాయి. మీరు మోకరించినప్పుడు నిటారుగా ఇట్లా మోకరించాలి. ఇట్లా మోకరించరు చాలామంది, ఇట్లా మోకరిస్తారు, హాయిగా ఉంటుంది. ఇంకేదైనా ముందు పెట్టుకున్నారంటే ఇంకా బాగుంటుంది కదండి. నిటారుగా మోకరించండి. మోకాళ్ళకు కొద్దిసేపే మోకరించగలం, ఇట్ ఈస్ ట్రూ. నిలబడండి, చేతులెత్తి ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తుంది చేతులెత్తి ప్రార్థన చేయి. డైవర్ట్ అవ్వవు, నిద్రమొత్త రాదు, పడిపోతావు, లేదు గబక్కడ ముందుకు పడిపోతావు చేతులెత్తి. సో నిద్రమత్తు, చెదిరిపోయే తలంపులు, డిస్టర్బెన్సెస్, మూడుటిని ఎదిరిస్తేనే ప్రార్థన. అది ముఖ్యంగా సాతాను వాడే ఆయుధాలండి. అందుకే ఏకాంత ప్లాన్తో ప్రతి సమయం ప్లేస్ ఉండాలి, ఏకాంత సమయం ఉండాలి, అలాగే నీ మోకరించాలి, అలాగే బిగ్గరగా ప్రార్థన చేయాలి. ఎందుకు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభు? ఆయన ఎలా మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసేవాడు. మనలాగా నైస్గా కాదు ప్రార్థన. చివరిగా వచనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడుందండి అది? ఏంటండి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చెప్పండి. ఇదే విజయవాడ అయితే ఒక 5-6 సహోదరులు చదివేసేవారు ఈ పాటికి రెఫరెన్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీశారా ఎప్పుడైనా? ఇంకా అంత దగ్గరకు వచ్చాను. 7వ వచనం, శరీరధారి అయిన దినములలో ఏంటమ్మా? మహారోధనతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించా. ఎలా చేశాడండి ఆయన ప్రార్థన? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. మనుషులు మన చుట్టూ ఉంటారండి, మనం చేయలేము, మనసు ఇప్పి ప్రార్థన చేసుకోలేము. మనసు ఇప్పితే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు వింటారేమో, ఇల్లు వింటారేమో అని ఉంటుంది. కుమ్మరించాలి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని. హన్నా దేవాలయం లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది తన హృదయాన్ని.
అది ప్రార్థన అంటే ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఖాళీ చేసుకోవడం, దేవుని తలంపులతో నింపుకోవటం. ప్రార్థన అంటే మన ఇష్టాన్ని అన్నిటినీ దేవునికి రుద్దడం కాదు. ఇది చేస్తావా లేదా, చెయ్యి కొట్టు, రబ్బర్ స్టెప్ కొట్టుడు ఆయన సీల్ అయ్యి ప్రమాదం కాదు. ఒక ఎంటీ షీట్ తీసుకెళ్ళి, ప్రభు నువ్వేం చెప్తావో చెప్పు, నేను ఇది అనుకుంటున్నా, కానీ నువ్వేం చెప్తావో అది నేను చేస్తాను, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రార్థనా పరులు లోకాన్ని జయిస్తారండి, పాపాన్ని జయిస్తారు, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడిని చంద్రుడిని కూడా ఆపగలిగాడు. ఇక చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. రాయండి 954041 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ కానీ మీరు పంపించండి. ఎవరెక్కువ రాస్తారో, ఏ సందర్భాల్లో ప్రభు ప్రార్థన చేశాడో అన్నది రాసి పంపించండి. లైవ్లో ఉన్నోళ్ళు మీకు కూడా అడుగుతున్నారు, రాసి పంపించండి. వాటిని పరిశీలించి తప్పకుండా మీకు రెస్పాండ్ ఇస్తాం. ఈ సమయంలో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మీ పక్కన ఉన్న వాళ్ళని ఒక విషయం అడగండి, ఒక ప్రశ్న వేయండి. ఆ తర్వాత వాళ్ళు వేస్తారు, మిమ్మల్ని ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. ఇంక నుంచన్నా ప్రార్థన చేస్తావా? ఏళ్ళు చూపించే కఠినంగా అడగండి. ఏమంటారండి? సినిమా తీసుకెళ్తావా అని అడిగేవాళ్ళు కదా. బట్టలు కొని పెడతావా లేదా నాకు అని అడుగుతారు కదా. ఇదెందుకు అడగకూడదు? అడగండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అడుక్కోండి. ఇక నుంచి మనం ప్రార్థన చేసుకుందాం. భార్యాభర్తలు ఏకీవించి ఇద్దరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడండి. ఇద్దరు ముగ్గురు, అందుకే మినిమం నెంబర్ ఇచ్చాడు ప్రభు. ఇద్దరు ఏకీవిస్తే, ముగ్గురు ఏకీవిస్తే దేవుని అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో విఫలతలు ఉన్నాయంటే మనలో ప్రార్థన శక్తి లేదు. కమాన్, తలలు వంచండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు నుంచి నా జీవితంలో ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. పెందల కడ లేవడానికి, ప్రత్యేకమైన స్థలంలో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవడానికి, నీతో సహవాసం చేసే అనుభవాన్ని, నా బాధలన్నీ నీకు చెప్పుకున్నట్లుగా, నా సమస్యలన్నీ నీ ముందు పరిచి ప్రార్థించినట్లుగా నాకు ప్రార్థనాత్మను దయచేయమని ప్రభుని అడుగుదామండి. పొడి మాటలు కాదు కానీ హృదయంలో నుండి వచ్చే కేకే ప్రార్థన అని చెప్పబడినట్లుగా, నీ హృదయాంతరేంద్రియాలలో నుండి వచ్చే రోదన, వేదన, సమస్యలు, చిక్కులు, అవసరతల కొరకు నీ పరమ తండ్రిని సంప్రదించవా? పరమ తండ్రికి మొరపెట్టవా? యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నప్పటికీ శరీరధారిగా ఉన్నాడు కనుక రోదనతో, కన్నీటితో మోకాళ్ళలోని ప్రార్థించాడని, ప్రతి నిర్ణయానికి ముందు, ప్రతి పనికి ముందు, ప్రతి విషయానికి ముందు ప్రార్థనలో గడిపాడన్నది ఆయన వాక్యంలో చూస్తున్నప్పుడు ఆయన్ని మాదిరిగా తీసుకుందాం. ప్రార్థన లేకుండా నిర్ణయాలు చేయొద్దు. ప్రార్థన లేకుండా ఆయన చిత్తాన్ని ఎరగకుండా ముందుకు సాగొద్దు. వివాహాల విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, విద్యాభ్యాసాల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, మరి ఏదైనప్పటికీ నా తండ్రి సెలవైతేనే, నా తండ్రి నాకు తోడుంటేనే, నా ప్రభువు తన సన్నిధిని నాకు ఇస్తేనే నేను వెళతాను, నేను చేస్తాను. ప్రభువా, నీవు నాతో లేకపోతే నేనేం చేయలేనయ్యా, నీవు నాతో ఉండయ్యా. పరలోకంతో కనెక్ట్ అయ్యేటానికి ఒకటే మార్గం ప్రార్థన. సాతాన్ను ఎదిరించడానికి ఒకటే ఆయుధం ప్రార్థన. బంధించబడిన వాటిని విడిపించడానికి ఒకటే తాళపు చెవి ప్రార్థన. ప్రార్థన దయచేయ, నాకు విశ్వాస ప్రార్థన నేర్పించిన ఆయన, కన్నీటి ప్రార్థన దయచేయి ప్రభువా. ఏకాంత ప్రార్థన అలవరుచుకోవడానికి నాకు సహాయం చేయమని నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈరోజు ఒక తీర్మానం చేయండి. ఇక్కడ నుండి ప్రార్థనతో దినచర్యను ప్రారంభిస్తాను, ప్రార్థనతో నేను ఆ దినచర్యను ముగిస్తాను. ప్రభువా, ఈ రాత్రి నేను చేసుకున్న ఈ తీర్మానాన్ని నిలబెట్టుకోవడానికి నీ కృప నాకు దయచేయమని వేడుకుందాం. ఈ రోజు నుండి నా జీవితంలో ప్రార్థనా శక్తిని ఎరిగి, ప్రార్థనా బలముని ఎరిగి, ప్రార్థనతో దేవునితో సహవాసము చేసే అనుభవాన్ని కలిగి జీవిస్తానని నాకు తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుండి నా జీవితానికిలో ప్రార్థనకు ప్రథమ స్థానం ఇస్తానన్నవారు, ప్రార్థనతోనే నా ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తానన్నవారు, మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ సమయాన్ని
ఈ ఆరాధనను ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభు మీ హస్తాలు చూస్తున్నారు. మీ హృదయంలో చేస్తున్న తీర్మానాలను, హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు చూస్తున్నాడు. నీ హృదయ వాంఛను తీర్చాలని ఆయన ఆశిస్తున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్న ధైర్యముతో, ప్రార్థనతో పరలోకానికి కనెక్ట్ అవ్వగలమని, ప్రభు శక్తిని భూలోకమునకు దింపగలమని విశ్వసిద్దాం. ఇప్పటికీ ఒకవేళ ఉచ్చుల్లో మీరున్నారేమో, చిక్కుల్లో మీరున్నారేమో, కుటుంబ సమస్యల్లో అల్లాడుతున్నారేమో, ఉద్యోగము లేక నిరుద్యోగ సమస్యతో విసిగిపోయి డిప్రెషన్లో ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, బిడ్డల వివాహాలు జరగటం లేదేనని బాధతో ఉన్నారేమో, గర్భఫలం లేదని వేదనతో ఉన్నారేమో, ఏదైనా సరే ప్రార్థనతో సాధ్యమన్న సంగతి నమ్మండి. దేవుని చిత్తము జరగటానికి ఆయన తలుపులు తడదాం, ఆయనకు మొరపెట్టుకుందాం. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు తప్పక మనకు జవాబిస్తాడు. అర్థం కాని విషయాలతో సతమతమవుతున్నావేమో, నాకు మొరపెట్టు. గూఢమైన సంగతులను, నిగూఢమైన సంగతులను, నీకు అర్థం కాని సంగతులను నేను వివరిస్తాను, నీకు తెలియజేస్తానంటున్నాడు ప్రభు. నాకెందుకు ఇలా, నేనెందుకు ఇలా, నాకెందుకు ఇది జరిగింది అనే ప్రశ్నలతో ఉన్నవారు మోకాళ్ళ మీద పడండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శిస్తాడు. మీ స్థితిని మీరు గుర్తించినట్లు, దేవుని మార్గములు మీరు ఎరుగునట్లు, ప్రభు మార్గాలను మనకు ప్రత్యక్షపరచుటకు దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి నాతో పాటు ప్రార్థనలు ఏకీపించారు. అందరూ మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి నాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. లైవ్ లో ఏకీభవించి ఈ ప్రార్థనలో ఆయా దేశములలో, ఆయా పట్టణములలో, ఆయా గ్రామములో ఉండి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని చూడయ్యా. ఆకాశము నుండి తొంగి చూసే దేవుడవు, మా హృదయాంతరేంద్రియాలను ఎరిగిన దేవుడవు, హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడవు కదా. మా మూలుగులు వినే దేవుడవయ్యా, మా నిట్టూర్పులు వినే దేవుడవయ్యా, మా వేదన చూసి మా మీద జాలిపడే దేవుడవయ్యా, మా బాధను చూసి మా మీద కనికరపడే దేవుడవయ్యా. ఇంత గొప్ప దేవుడు నీవు ఉండగా మాకెందుకయ్యా ఈ వేదన, మాకెందుకయ్యా ఈ దుఃఖము, మాకెందుకయ్యా ఈ భయము, మేమెందుకయ్యా ఈ లోకాన్ని ఆశ్రయించాలి? నీ వైపే చూస్తున్నాం తండ్రి, నీ వైపే చూస్తున్నాము నాయన. చాచిన చేతులు నీ వైపు ఎత్తి ఉన్నాము నాయన. మా చేయి పట్టుకొని నడిపించే దేవుడు అని. భయపడకు, దిగులు పడకు, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తానని దేవుడు అని నమ్ముచున్నాము నాయన. ఇంతవరకు ముళ్ళ తుప్పల్లో నడిచినట్టు మా బ్రతికున్నా, ఇరుకులో మేము పడి నశించిపోతున్నా, మమ్మల్ని లేవనెత్తగలిగిన, మా మార్గములను విశాలపరచగలిగిన దేవుడిగా ఉన్నావని, మాకు అడ్డముగా ఉన్న ఇనుప గడియలను పగలగొట్టగలిగిన దేవుడిగా ఉన్నావని, సాతాను బంధించిన కట్లను తెగగొట్టగలిగిన దేవుడిగా ఉన్నావని నమ్ముతున్నామయ్యా. అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకంలోనికి వచ్చారన్న యేసయ్యా, నీ నామములో ప్రార్థిస్తున్నాము. నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానన్న చెప్పిన దేవుడవు. మాకు ప్రార్థనాత్మను దయచేయ్యా. మాకు నీతో సన్నిహిత సంబంధము దయచేయి నాయన. మాకు నీ సన్నిధి దయచేయి తండ్రి. నీవు నాకు తోడుంటే గాని మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోకమని ఆ రోజు మోషే ప్రార్థించినట్లు, ఈ రాత్రి మేము ఈ స్థలాన్ని విడిచి వెళుతుండగా నీవు మాతో రబ్బు నాయనా. నీతో మేము నడచడానికి మా జీవిత కాలం అంతా నిన్ను మహింపరచుటకు సహాయం చేయము.
ఈ రాత్రి పరలోకపు శక్తిని భూలోకములోనికి కుమ్మరించుము తండ్రి. నాజరుడైన యేసు క్రీస్తు నామములో అపవాది క్రియలను లయపరచుచున్నాము తండ్రి. సాతాను బంధకములలో ఉండి బయటపడలేని స్థితిలో ఉన్న వారిని విడుదల చేయుచున్నాము నాయన. మూయబడిన పెదవులు, మూయబడిన హృదయముతో ఉన్న వారిని నజరుడైన యేసుక్రీస్తు నామంలో తెరచున్నాము నాయన. ఈ నామాన్ని దూషించి హింసించి సంఘాన్ని చెదరగొట్టిన సౌలును పౌలుగా మార్చిన దేవా, ఈ రాత్రి నీ అద్భుత కార్యాలను మాలో జరిగించు, మా పట్టణాలలో జరిగించు, మా దేశంలో జరిగించు. ఈ అంచె దినములలో సాతాను క్రియలను లయపరచగలిగిన ప్రార్థన వీరులను మాలో నుండి లేవనెత్తము తండ్రి. దేశానికే దీవెనకరంగా చేసిన దానియేలు వంటి వారిని, భూమిని తల్లకిందులు చేసిన ఆది అపోస్తలుల వంటి వారిని, ప్రార్థన ద్వారా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలమన్న విశ్వాసముతో నిరూపించగలిగిన ప్రార్థన వీరులుగా మమ్మల్ని చేయము తండ్రి. ఈ రాత్రి ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించము నాయన. ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, విశ్వాసుల ప్రార్థనలు ప్రపంచము నలుమూలల నుండి నీకు వినబడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కుమ్మరించము తండ్రి. ఈ రాత్రి ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తిని పుంజుకున్న వారిగా, ప్రార్థనాత్మను కలిగి తిరిగి వెళ్ళినట్లుగా నీ సన్నిధిని అనుగ్రహించుమని, ఈ ఆవరణలో జరుగుతున్న ఆరాధనలో నీ ఆత్మను కుమ్మరించుము. ఈ అంచెదనములలో మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికలను ఎరిగి, నీ చిత్తమును ఎరిగి ముందుకు సాగిపోవుటకు నీ కృపలను కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ముఖ్యమైన విషయం, ఈ జూలై 15కి నేను దేవుని సేవకు వచ్చి 1971 జూలై 15th వచ్చాను. కరెక్ట్గా 54 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు వారి టీనేజ్లోనే, వారి యవన ప్రాయంలోనే దేవుని పిలుపును తెలుసుకోవాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలనే ఆశతో, సేవ పిలుపున్న వారి కోసం, సేవ చేయాలనే ఆశ కలిగిన వారి కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ భారంతో కూడిన మనస్సు ఎట్లా ఉంటుంది అనే ముఖ్యమైన అంశాలు. సో రక్షించబడ్డ విశ్వాసులందరూ దేవుని సేవ చేయాలి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నవారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆహ్వానించబడుతున్నారు. రాగలిగిన వాళ్ళు రండి, మరి మీరు కూడా దేవుని అభిషేకాన్ని పొందండి. అలా ఈవినింగ్ సెక్షన్ అదే రోజు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు అది ఒక గెట్ టుగెదర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మరి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు ఒప్పుకుంటే, అక్కడ మనకి పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్లాన్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ జూలై 15th మీరు గుర్తుపెట్టుకోండి. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 954004 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి.
ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచి ధ్వని. నలిగిన హృదయములా బలపరచి ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ